యంగ్ హీరోయిన్. బిగ్ బాస్ ఫేమ్ సోనియా అక్కుల తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తర్వాత నటిగా అవకాశాలను అందుకోవడం ప్రయత్నించింది. బీటెక్ డిగ్రీలను పూర్తి చేసుకుని సోనియా అక్కుల 2019 నుంచి చిత్ర పరిశ్రమల్లో యాక్టివ్ గా కనిపిస్తోంది. తనకు వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంటూ నటిగా మరింత గుర్తింపు తెచ్చుకుంటోంది. సినిమాల్లో వెండితెరపై అలరించడమే కాకుండా రియాలిటీ షోలను పాల్గొంటూ వస్తుంది. తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ద్వారా సోనియా అక్కుల కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. అయితే ఈ సీజన్ లో సోనియా అక్కుల ఎలిమినేషన్ ను అందరినీ షాక్ కు గురిచేసింది. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్ అన్యాయమని చెప్పుకొచ్చింది. అందుకు కారణం హోస్ట్ అక్కినేని నాగార్జుననే కారణమని షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ ఇంటర్వ్యూలో సోనియా అక్కుల మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్ నుంచి ఎలిమినేషన్ అవ్వడానికి ముందు శనివారం వరకు అసలు విషయం అర్థం కాలేదు. ఆ శనివారంతో నాకు అర్థమైంది ఒక విధానం. అయితే ఇప్పటికీ మరో విషయం తెలిసిందే. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ముందు కూడా నాకు కొన్ని విషయాలు చెప్పారు. ప్రతి శనివారం జడ్జిమెంట్ లాగా ఉంటుంది. ప్రతి వీకెండ్ లో ఆ వారం మీకు చేసిన తప్పుల్ని తెలియజేస్తాడు. వాటిని వచ్చే వారంలో పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. హోస్ట్ నాగార్జున చెప్పినవి స్పష్టంగా వినడం అన్ని హౌస్ లోకి వెళ్ళడానికి కంటే ముందే చెప్పారు. ఇక నేను ఎలిమినేషన్ అయ్యే వారం కూడా ఇదే జడ్జిమెంట్ అయి ఉంటుందని అనుకుంటున్నా. ఆ సీజన్ లో 3వ వారం నాగార్జున సార్ నా విషయంలో తప్పుగానే మాట్లాడారు. అప్పటికే సైలెంట్ గా ఉన్నాను. ఇక మన వర్షన్ చెప్దామంటే అసలు ఛాన్స్ ఇవ్వరు. నేను మాట్లాడాలని అనుకుంటున్నానని చెయ్యి ఎత్తి చాలా సేపు చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. నేను ఎంతసేపు మాట్లాడాలని కోరినా నన్ను మాట్లాడనివ్వలేదని చెప్పుకొచ్చింది. అలా తన ఎలిమినేషన్ జరిగిందని చెప్పింది. ఇక సోనియా అక్కుల తొలిసారిగా జార్జి రెడ్డి అనే చిత్రంలో హీరోకి చెల్లెల పాత్రలో మెరిచింది. ఈ చిత్రం 2019లో విడుదలై మంచి హిట్ ను అందుకుంది. దాంతో సోనియా అక్కుల సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల వర్మ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 చిత్రాల్లో లీడ్ గా అవకాశం దక్కింది. కరోనా వైరస్, ఆశా అండ్ కౌంటరీ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలేవీ ప్రకటించలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తర్వాత ఇస్మార్ట్ జోడీ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది. ఇక నెక్స్ట్ తను ఎలాంటి సినిమాతో అలరిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.